హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము మంచి మంచి ప్రాపర్టీస్ మా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు వచ్చేసి మనం ఒక 15 గుంటాస్ సైట్ అండి. ఇది 111 జీవోలో జన్వాడ లొకేషన్లో మనకి వస్తుంది. 15 గుంటాస్ సైట్ ఇది. రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అవుతుందండి. ఈ 15 గుంటాస్ సైట్ గురించి నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఈ ఆపోజిట్లో కనిపించేది వచ్చేసి మనకి 15 గుంటాస్. ఈ పోల్స్ వేశారు కదా, కడీలు వేశారు కదా, ఇదంతా 15 గుంటాస్ సైట్ అనమాట. సో ఈ 15 గుంటాస్లో మనకి నార్త్ వైపు కూడా ఒక రోడ్ ఇచ్చారండి. అంటే 5 గుంటాస్గా డివైడ్ చేశారు వీళ్ళు. సో ఒకవేళ మనకి కావాలంటే 5 గుంటాస్ కూడా మనకి ఇవ్వడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట వీళ్ళు. ఇది ఈ ఆపోజిట్లో ఈ రోడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్, అక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడండి. అది వచ్చేసి మనకి నార్సింగ్ నుంచి మనకి శంకర్పల్లి వెళ్ళే రోడ్ అండి. అది 150 ఫీట్ రోడ్. అది ఆ రోడ్ నుంచి మనం ఈ సెకండ్ బిట్ ఇది. సో ఇది ఓవరాల్గా మొత్తం 15 గుంటల సైట్. ఇది చుట్టుపక్కలంతా కూడా చాలా డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నార్సింగ్ నుంచి ఎగ్జాక్ట్లీగా మనకి ఇక్కడ 7 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అలానే మనకి నియోపోలిస్ SEZ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అండి. చాలా పీస్ఫుల్ లొకేషన్ ఇది. సో ఈ లొకేషన్లో ఆల్రెడీ చాలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండ్ అలాగనే చాలామంది ఇండిపెండెంట్ హౌసెస్ మనకి G+2 వరకు పర్మిషన్ వస్తుంది కాబట్టి G+2 వరకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మనకి ఉంటున్నారు. ఇది 111 జీవోలో మనకి జన్వాడ లొకేషన్ అండి. ఇది జన్వాడ లొకేషన్లో వస్తుంది. మనకి నియోపోలిస్ SEZ ఇక్కడ నుంచి మనకి ఒక 5 to 6 km డిస్టెన్స్ వస్తుంది. అలాగే నార్సింగ్ వచ్చేసి మనకి ఒక 7 to 8 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. చాలా మంచి లొకేషన్ ఇది. ఇటువైపు నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ని కూడా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ IT కారిడార్ చాలా నియర్ బై ఉండడంతో చాలా మంచి డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి.